విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీతో ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదన్నారు. విశాఖ ఉక్కు అందరిది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైఎస్ఆర్సీపీ ధ్యేయమని చెప్పుకొచ్చారు. మరి అధ్యక్షులు చెప్తున్నారు 9 మండలిలో 90% ఉంటే ఇంకో 15 ఇంకా ఉన్నాయి. అవి కూడా త్వరితగతిగా కంప్లీట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. అది చేసిన పిలుప మళ్ళీ వెంటనే వాటి కమిటీని కూడా మనం నియమించాలనే విషయాన్ని మనం చేస్తాము. ఎందుకంటే పార్టీ తీసుకున్న నిర్ణయం ఎవరైతే వార్డు ప్రెసిడెంట్ కానీ క్రియాశీలక అందరికీ కూడా వాళ్ళకి పార్టీ ఐడెంటిటీ కార్డు ఇవ్వడము, వాళ్ళ క్రియాశీలక కార్యకర్త గుర్తించడము, రాబోయే తరంలో వాళ్ళకు ప్రత్యేక స్థానాన్ని ప్రత్యేక విధంగా వాళ్ళని గుర్తించి వాళ్ళతో పార్టీ కార్యక్రమాలు చేయాలనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుల ఆలోచన. అందుకని దయచేసి ఎవరు కూడా అసెంబ్లీ చేయకుండా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మరి కార్యక్రమాన్ని ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అందరూ ఇక్కడే ఉన్నారు, నియోజకవర్గాలందరూ ఆ మిగతా వాటి ఏమున్నాయో వాటిని పూర్తి చేయాలని, అలాగే మండల కమిటీ కూడా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా మనందరినీ కూడా మరి ముందుగా నేను కోరుకుంటున్నాను. కమిటీ కూడా ఇకపోతే విశాఖ ఉక్కు అనేది మన ప్రాంతానికో లేదా కూర్చున్న మనకు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు. అది ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇక్కడ నుంచి అందరి తాలూకా వరకు ఇది అందరి తాలూకా హక్కు ఒకే విశాఖ ఉక్కు. ఇందులో సుమారు 32 మంది ప్రాంతాలు చేశారు. వారి తాలూకా ప్రజానంతో విశాఖ ఉక్కు ఉంటున్నారు. ఇందాక చెప్పారు 12,000 ఎకరాలని దానికోసం ఎంతో మంది వాళ్ళ తాలూకా దానికి ఇచ్చి వాళ్ళ తాలూకా ఫ్యాక్టరీకి తీసుకొచ్చారు. ఆ రకంగా కృషి చేసి ఫ్యాక్టరీ దాని గురించి పూర్వపరాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం అందరికీ తెలిసిన విషయమైంది. మళ్ళీ ఒకసారి మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. లేనప్పుడు కూడా ఒక వ్యక్తిని మనం కాపాడుకుని వస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఏం చేస్తుంది వచ్చినా ఆనాడున్న ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం తాలూకా స్థాయిలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆ విశాఖ ఉక్కికి ఏ విధంగా కూడా చర్చించకుండా అవసరమైన మరి కాలం చేస్తూ వస్తూనే ఉన్నారు ఎవరు ఉన్నప్పటికీ కూడా. కానీ ఇవాళ దురదృష్టం మరి కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల మరి దాన్ని ప్రైవేటీకరణ చేసే నేపథ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం పెద్దలకు వచ్చి చేపట్టేట్టు లేదు. పైపెచ్చు అది ప్రైవేటైజేషన్ చేస్తున్నామంటే దాంతో ఎఫిషియన్సీ పెంచడానికే చేస్తున్న విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కసారి కూడా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాను. 2006 సంవత్సరం 2005 సంవత్సరంలో ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వస్తున్న నీరు, ఏదైతే కాలువలను చూస్తున్న నీరు, అది ఎల్ఎన్టీ ప్రైవేట్ సంస్థ ద్వారా నీళ్ళు వచ్చేది. దానికి వచ్చి వాళ్ళు ఉప్పు పెట్టేవారు, వాళ్ళని ఆధారపడి ఉండేది. ఆ ప్రయత్నం ఉన్నప్పుడు సత్య రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి నేపథ్యంలో విశాఖపట్నం సంబంధించిన ఏ అంశం కూడా ప్రైవేట్ సంస్థ కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశంతో జరగాలనే ఉద్దేశంతో అవల ఎల్ఎన్టీ దగ్గర ఉన్న ఆ తాలూకా నీటి సరఫరా చేసే అంశాన్ని 100 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి ఇప్పటించి తీసుకొని ఒక సంస్థలు పెట్టి ఇక్కడ దాన్ని ప్రైవేట్ దాన్ని మరి ప్రభుత్వపరం చేసి వాళ్ళు మానిటరింగ్ చేసిన ఆ రోజు నేను క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నాను. ఆ రోజు నేను ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నాను. ఆ రోజు ఆయామంలోనే ఈ కార్యక్రమం చేశాను. అటువంటి నేపథ్యంలో ఇవాళ వచ్చి 34 సంస్థలు వచ్చి ఇవాళ వచ్చి వాళ్ళు ప్రైవేట్ చేస్తున్నారు. తమను అడిగితే ఎఫిషియన్సీ పెంచడానికంట ఆలోచన చేయండి. అంటే ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వంలో ఉన్న అధికారులు వాళ్ళకి ఎఫిషియన్సీ కాదు, వాళ్ళు దోపిడీ చేయడానికి ఉన్నారా మీ ఉద్దేశం? ఈ ధర్మం ఇది అంటే మీ తాళుగా దుర్బుద్ధి, మీ దొంగ బుద్ధి ఇది అర్థమవుతుంది. కాబట్టి దీన్ని మనం ఎవరూ కూడా ఉపేక్షించడానికి అవకాశం లేదు. అంతెందుకు ఎన్నికల్లో ఉన్నప్పుడు ఇందాక పెద్దలు మాట్లాడిన
ఏం చెప్పారు? దీనికోసం వచ్చి మీ ఆత్మహత్య చేస్తారని నిరాశ చేశారు, అమరనాథ చేశారు, కొంతమంది రాజీనామా చేశారు, మేము చేస్తామని చెప్పి మళ్ళీ తర్వాత పదం మాకేమని కోర్టుకి వెళ్ళారు. తర్వాత నిరాశ కింద నేతలు వచ్చి ఇవాళ వచ్చి సొన్నాయిడక్కులు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఈ ధర్మాన్ని అడుగుతున్నాం. ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ఒకే మాట. మొన్న కూడా మన సమావేశం ముందు మాట్లాడాం. మన సమావేశం ప్రతి అంశాన్ని కూడా ఆయన దృష్టిలో డిస్కస్ చేసుకున్నప్పుడు ఆయన ఇచ్చిన మాట ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి ప్రైవేటీకరణకి జరగడానికి వీలేదు. ఎంత స్థాయికైనా మనం పోరాటం చేద్దాం. ఏ రకంగా మీరు వచ్చి కార్యక్రమం రూపొందించండి. తప్పకుండా మన తాలూకా మన పార్టీ